హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మిమ్మల్ని 2 ప్లేసెస్కి తీసుకెళ్ళబోతున్నాను. అందులో ఒకటి వచ్చేసి కాళీమాత మందిర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎస్కేప్ వాటర్ పార్క్. ఇది రీసెంట్ వీడియో అయితే కాదండి, ఇది లాస్ట్ ఇయర్ దివాళీ రోజు వెళ్ళిన వీడియో అనమాట. రెండు చాలా మంచి మంచి ప్లేసెస్ మీకు చూపిస్తాను, చలో రండి. ఇది కాళీమాత మందిర్ అనమాట. ఇది యాక్చువల్గా శంషాబాద్ ఏరియాలో ఉంటుంది. మా దగ్గర నుంచి ఒక 1.5 అవర్ టైం అయితే పట్టింది. అది ఓఆర్ఆర్ మీదుగా కాబట్టి కొంచెం 1.5 అవర్లో వెళ్ళిపోయామండి. ఇది కోల్కతా టెంపుల్ ఉంటుంది చూసారా, కాళీమాత టెంపుల్, దానికి రెప్లికా టెంపుల్ లాగా ఉంటుంది. ఆ రోజు దివాళీ రోజు చక్కగా బాగా డెకరేషన్ చేశారండి టెంపుల్ అంతా. బెంగాలీ వాళ్ళు వచ్చి బాగా దర్శనం అయితే చేసుకున్నారు. ప్లస్ మన తెలుగు వాళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టెంపుల్ కాబట్టి దర్శనం చేసుకున్నారు. కాళీమాత చాలా బాగుందండి, అసలు దర్శనం బాగా జరిగింది. ఇంకా పక్కన కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. హనుమంతుడి టెంపుల్, ఇలాగా శివాలయము అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటో తెలుసా, ఇందులో హాయ్ నానా మూవీ షూటింగ్ కూడా జరిగింది ఈ టెంపుల్లో. వాళ్ళిద్దరికి, మృణాల్ ఠాకూర్కి నానికి మ్యారేజ్ జరుగుతుంది చూసారా, ఆ సీన్ జరిగింది ఈ టెంపులే. ప్లస్ ఇంకోటి బోలా శంకర్ మూవీ ఉంది కదా, అది కూడా కలకత్తా బేస్డ్ కదా, అది కూడా దాంట్లో కూడా ఒక సాంగ్లో ఇక్కడే షూట్ చేశారు. ఇది శివాలయము. టెంపుల్ అయితే చాలా బాగుందండి, చక్కగా పెద్ద టెంపుల్ అన్నమాట. మంచిగా ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేస్తున్నారు, ప్లస్ బెంగాలీ పీపుల్ ఎక్కువగా వస్తున్నారు అనమాట. ఇదిగోండి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో ఈ టెంపుల్లో అయితే. మేము ఒక 1/2 అవర్ అలా స్పెండ్ చేసామండి ఈ టెంపుల్లో అయితే. బాగా అనిపించింది, టెంపుల్ డిజైన్ అదంతా కొత్తగా అనిపించింది అనమాట. బెంగాలీ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి చూసారా, కోల్కతా, అలాంటి ఫిలిమ్స్ అన్ని షూటింగ్స్ టెంపుల్ అనగానే ఇక్కడ చేస్తారనమాట. చాలా బాగుంది. ఇది కాళీమాత టెంపుల్. ఇది శంషాబాద్ ఆ ఏరియా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంది డిఫరెంట్గా అయితే. దీని తర్వాత మేము ఎస్కేప్ వాటర్ పార్క్ వచ్చామండి. యాక్చువల్గా ఇది దివాళీ రోజు ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే, మాకు ఆ ఇయర్ దివాళీ ఫెస్టివల్ లేదండి. మా మామయ్య గారు చనిపోయారు, అందుకని 1 ఇయర్ వరకు ఫెస్టివల్స్ చేసుకోకూడదు కదా. ఇంకా సో పిల్లలు ఇంట్లో ఉన్న బోర్గా ఫీల్ అవుతారు. అది కాక మేము వీళ్ళని ఎక్స్కర్షన్స్కి ఎక్కడికి వాటర్ పార్క్స్కి పంపించమండి, ఎక్కడికైనా వెళ్ళినా మాతో పాటే తీసుకొని వెళ్తాం అనమాట. అందుకని చెప్పేసి ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము ఈ ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే. అది ఇంకా ఓపెనింగ్కి ఇంకా టైం ఉంది అంటే ఇక్కడ కొంచెము ఉయ్యాళ్ళు అవి ఉంటే ఉయ్యాళ్ళు ఎక్కేసి చిల్ అవుతున్నాం అనమాట. అలాగా దీనికి ప్రైజింగ్ అయితే ఎక్కువే ఉందండి. యాక్చువల్గా 850 అలా ఉంది ఒక్కొక్కరికి వచ్చి. చిల్డ్రన్కి వచ్చేటప్పటికి 650 అలా ఉందండి. కానీ దీంతో పోల్చుకుంటే నాకు తెలిసి ఓషన్ పార్కే కొంచెం తక్కువ ఉన్నట్టుందండి కాస్ట్ అయితే మాత్రం. దీనికైతే కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువే ఉంది, కాకపోతే రైడ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయిలేండి. ఓషన్ పార్క్ బెస్ట్ అండి మీకు బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి. ఇందులో వస్తే ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు, పీస్ఫుల్గా అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా వాళ్ళు ముగ్గురు, నేను, మా వారు, మా అబ్బాయి ముగ్గురం కలిపి ఉయ్యాలనైతే ఒక ఊపేసాము. ఊపేసి ఇంకెవరు లేకపోతే మనం రెచ్చిపోతాం కదా, ఎవరైనా ఉంటే షై ఫీల్ అవుతాం, కానీ ఎవరు లేకపోతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తాము. ఆ రోజు దివాళీ అవ్వడమో ఏమో కానీ వాటర్ పార్క్లో మొత్తం మీద నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉన్నారండి, అంతే, అంతకుమించి ఎక్కువ లేరు. అందులోనే ముస్లిమ్స్ ఉన్నారు, మన వాళ్ళైతే ఎవరూ లేరు. యాక్చువల్గా మేము అనుకున్న ఫెస్టివల్స్ టైంలో ఇలాంటివి వస్తే ఇలా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అని. కానీ అన్ని టైమ్స్లో కుదరదు కదా, మనకి పూజ చేసుకోవడం అవే సరిపోతాయి. రైడ్స్ అయితే బాగున్నాయి, ఇవి స్లైడింగ్స్ అనమాట. ఇదంతా బేబీ పూల్ అండి. యాక్చువల్గా బేబీ పూల్లోనే డిఫరెంట్ ఉన్నాయి. మేము అన్ని ప్లేసెస్లో ఫొటోస్ దిగేసాం. ఇవన్నీ బేబీ పూల్లోనే అనమాట. బేబీ పూల్ ఏంటంటే మీకు వాటర్ లెవెల్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది, ప్లస్ వాటర్ కూడా కొంచెం వామ్గా ఉంటాయి అన్నమాట, అంత కూల్గా ఉండవు. పిల్లలకి కదా జలుబులు అవి చేస్తాయి అన్నట్టుగా, కానీ వాటర్ అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. జనాలు ఎవరు లేరు, అందులోనూ చాలా నీట్గా ఉంది. చూసారా వెనకాల ఇవన్నీ బేబీ పూల్
ఇవే అనమాట, డిఫరెంట్గా అన్ని చోట్ల కూర్చొని ఫొటోస్ అయితే దిగేసాం, ప్రశాంతంగా దిగేసి ఆ తర్వాత ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అనమాట. మా అమ్మాయి అయితే ఈ బేబీ పూల్లోంచి అసలు కదిలి రాలేదు, మ్యాక్సిమం ఈ బేబీ పూల్లోనే ఆడుకుంది. అది కాక ఎక్కువ క్రౌడ్ లేదు కదండి, దాన్ని మంచిగా ఒక్కదాన్ని వదిలేసినా హ్యాపీగా ఆడుకుంది. అదేదో పెద్ద లెంత్ ఉన్నట్టు ట్యూబ్ కూడా వేసుకుంది అనమాట. వెనకాల ఆ బొమ్మలు ఏ పోజ్లో ఉంటే ఇది కూడా అదే పోజ్లో పెట్టి ఫొటోస్ దిగింది అమ్మగారు. అయితే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారులేండి పిల్లలు మాత్రం. పిల్లలతో పాటు వాటర్ పార్క్ అంటే ఎంతైనా పెద్దవాళ్ళం కూడా ఎంజాయ్ చేస్తామండి. మనలో ఉన్న చైల్డిష్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి మా వాళ్ళు ఇద్దరు కలిపి ఇలాగ డబుల్స్ అయితే ఎక్కేశారు. యాక్చువల్గా నేను మా వారు కూడా అది ఎక్కి జారాము, కానీ మనకు వీడియో ఎవరు తీస్తారు, వీళ్ళకైతే నేను తీసి పెట్టాను అనమాట అంతే. మా వాడైతే ఉన్న ప్రతి రైడ్ ఆడేశాడండి, అసలు ఏది ఇది అది అని వదిలిపెట్టలేదు. వాడు అన్ని రైడ్స్ యూజ్ చేసేసుకున్నాడు. వాడికి తీసుకున్న టికెట్కి ఏమంటారు సాటిస్ఫై చేశాడనమాట. ఆ టికెట్కి న్యాయం చేకూర్చాడంటారు చూసారా, అట్లాగా. ఇది మాత్రం భలే ఉంటుందండి, అసలు ఒకేసారి వాటర్ వస్తాయి, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నేనేమో ఇంకా పడుతున్నాయా అనుకుంటానే నుంచున్నాను. వస్తున్నాయి అనేటప్పటికి ఇట్లా హ్యాండ్స్ పైకి పెట్టాను అనమాట. చాలా బాగుంటుంది, కానీ ఫస్ట్ దిగేటప్పుడు ఫుల్ చలేస్తుంది, తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. ఇదిగోండి మా వాళ్ళు ఈ రైడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. 3-4 టైమ్స్ ఎక్కారండి. కాకపోతే దీంట్లో పెద్ద టాస్క్ ఏంటంటే ఆ పైకి స్టెప్స్ ఎక్కడమే, అవి మూసుకొని, అదే పెద్ద టాస్క్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది, మధ్యలో రెయిన్ డ్యాన్స్ ఉంటే అక్కడ కూడా గెంతారు కొంచెం సేపు. వెనకాల సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా మంచి జోష్ మీద, అదేమో వర్షం పడుతున్నట్టు జల్లుగా వాటర్ వస్తూ ఉంటుంది కదా, మంచిగా ఎంజాయ్ చేశారనమాట. డ్యాన్స్లు వేసుకుంటూ ఫుల్గా. డ్యాన్స్లు వచ్చినా రాకపోయినా రెయిన్ డ్యాన్స్ ఆన్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది అనమాట జోష్ అయితే. నెక్స్ట్ ఇంకా అవన్నీ డ్యాన్స్లు అవన్నీ వేసేటప్పుడు ఫుల్గా ఆకలేసింది. ఫుడ్ అయితే అక్కడే ఆర్డర్ ఇచ్చేసుకొని తినేసాము. నెక్స్ట్ ఫుడ్ తిన్నాక కొంచెం ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మా వాళ్ళు దూకేశారనమాట పూల్లోకి. మేము ఇది ఆడతాం అని చెప్పేసి, సరే ఆడుకుంటారా బాబు అని చెప్పి కొద్దిసేపు వదిలేసాము. వాడే స్విమ్మింగ్ చేసుకుంటా ఉన్నాడు. మా వాడు కొంచెం అప్పుడప్పుడే స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు యాక్చువల్గా, అందుకని బ్యాక్ స్విమ్మింగ్ ఫ్రంట్ స్విమ్మింగ్ అన్నట్టుగా చేసుకున్నాడు. ఇది భలే ఉందండి, ఇది యాక్చువల్గా వేవ్ పూల్ అనమాట. 1 అవరే యాక్చువల్గా వేవ్స్ వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావు. అసలు అది చూసారా, ఆ సెట్టింగ్ చూసారా, అసలు ఎంత బాగుందో కదా. అసలు ఆ పైకి ఎక్కామన్నమాట మేము. ఆ పైకి ఎక్కితే ఇట్లాగా దగ్గర నుంచి అయితే ఎక్కువ రాదండి వ్యూ అనేది, దూరం నుంచి వచ్చింది. అప్పటికి మా వారు ఇంకొక దాని మీదకి వెళ్ళి అక్కడి నుంచి వీడియో తెస్తున్నారు, నేను అక్కడి నుంచి ఉంటే అలా తీశారు కాబట్టి ఆ మాత్రమైనా వచ్చింది. మరి దగ్గర నుంచి అయితే అసలు ఏమీ రావట్లేదు, అంత డిస్టెన్స్లో తీస్తేనే వస్తుంది. ఇదిగోండి వేవ్స్ కనిపిస్తున్నాయా మీకు, మనం ఏదో సముద్రానికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ ఉంటుంది అనమాట ఈ వేవ్ పూల్లో. మా వారు మా అమ్మాయికి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు ఆ వేవ్ పూల్లో. వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారండి, చక్కగా ఎక్కడికి వెళ్ళినా సరే. మా వారు మా పాప ఇద్దరు హ్యాపీగా నానా అని పిలుస్తుంది, ఆయన వెళ్ళి చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ అమ్మాయికి. నెక్స్ట్ ఇట్లాగా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంక ఇక్కడ ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇంకా ఎస్కేప్ వాటర్ పార్క్ నుంచి ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయామండి. తర్వాత ఈవినింగ్ ఎంత అయింది, 6-6:15 అయినట్టుందండి. మేము రిటర్న్ బయలుదేరేటప్పటికి ఇక్కడ ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తుంటే ఈ కోకాపేట్ సైడ్ బిల్డింగ్స్ భలే బాగుంటాయి కదండి. నేను వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటాను అనమాట. మనం ఎక్కడో ఫారెన్లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ హై రైజ్ బిల్డింగ్స్ చూస్తే. ఇంకా మేము దివాళీ సెలబ్రేట్ చేసుకోకూడదు అనుకున్నాం కదండి, కాకపోతే పిల్లలు ఆగరు కదా, అందుకే చిన్న క్యాండిల్ అయితే వెలిగించాను. అలాగే వెలిగించి ఇలాగా కొన్ని ఒక ప్యాకెటే తెచ్చుకున్నామండి, ఒక చిచ్చుబుడ్డి పూచక్రాలు ఇట్లాగా కాకరపోతులు అంతే, అది వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. ఇట్లా కొన్ని అయితే కాల్ చేసుకొని దివాళీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాము అని ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్. కానీ లక్ష్మీదేవి పూజ చేసుకోకుండా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటే మనం చేసుకున్నామన్నంత ఫీలింగ్ కూడా ఉండదు కదండి. కాకపోతే ఏదో అలాగా మన తృప్తి ప్లస్ పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఏదో కొంచెం కాల్చినా సరే అన్నట్టుగా కొన్ని అయితే వాళ్ళతో కాల్పించాము. అలా ఎంజాయ్ చేశారు. మా అమ్మాయి భయపడతానే కాలుస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ కొంచెం భయపడింది, కానీ ఈసారి పర్వాలేదండి, బాగానే కాల్చేసింది ఈసారి దివాళీకి అయితే మాత్రం. అదిగోండి
ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. కాకరపోతులే, ఇంకేం అవసరం లేదు. మా వాళ్ళకి బాంబులు ఇవేం అక్కర్లేదు, వాటితోనే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారనమాట. నేను మా వారు కూడా ఒక కాకరపోతు అయితే శాస్త్రానికి కాల్చాలి అన్నట్టుగా కాలుస్తాం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇదిగోండి కొన్ని ఇలాగే కాల్చేసి ఆ తర్వాత మా దివాళీ సెలబ్రేషన్స్ ప్లస్ మార్నింగ్ అంతా వాటర్ పార్క్కి వెళ్ళొచ్చాము, టైర్డ్ అయిపోయాము. ఇంకా తర్వాత ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నామండి. ఇదండి వాటి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.